పద్మ అవార్డులు తెలంగాణ అంటే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు తెలంగాణకి ఎంతమందికి వచ్చింది 2025లో? పద్మ విభూషణ్ తెలంగాణలో ఒక్కరికే వచ్చింది. దువ్వూర్ నాగేశ్వర్ రెడ్డి. ఆయన రంగము ఫీల్డ్ ఈజ్ ది మెడిసిన్. ఇంటి పేరు జాగ్రత్త, దువ్వూర్ నాట్ దువ్వూరి. ఇంటి పేరుతో సహా గుర్తుపెట్టుకోగలగాలి. నాగేశ్వర్ రెడ్డి ఇంటి పేరైనా మారుస్తాడు, పేరైనా మారుస్తాడు. ఇక ఆయన డాక్టర్ కాబట్టి ఆటోమేటిక్గా మనకు మెడిసిన్ అని తెలుసు. ఇక పద్మభూషణ్ తెలంగాణలో ఎవరికి రాలేదు. పద్మశ్రీ ఒక్కరికి వచ్చింది, మందకృష్ణ మాదిగ పద్మశ్రీ. ఆయన రంగం ఏంటంటే పబ్లిక్ అఫైర్స్ అనేది రంగం, పబ్లిక్ అఫైర్స్. వీళ్ళకి ఇద్దరికి మాత్రం వచ్చింది. అంటే 2025 సంవత్సరానికి తెలంగాణలో ఇద్దరికి మాత్రమే పద్మ అవార్డులు వచ్చినాయి. అంటే పద్మ విభూషణ్ ఒకరికి వచ్చింది, పద్మశ్రీ ఒకరికి వచ్చింది. ఒకవేళ క్వశ్చన్ కనుక సింపుల్గా ఇవ్వాలనుకుంటే ఈ కింది వాటిలో 2025లో పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డు ఎవరికి వచ్చిందని అడగడానికి పాసిబిలిటీ ఉంది. అయితే ఎందుకైనా మంచిది కాబట్టి 2024లో ఉన్న పద్మ అవార్డ్స్ కూడా తెలంగాణది చదువుకుంటే మంచిది. ఈ మధ్య వార్తల్లోకి తెలంగాణకి పద్మ అవార్డులు తక్కువ ఇచ్చారనేది వచ్చింది కాబట్టి ఇది మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ ఈస్ ఎనఫ్. ఇది బేసిక్ లెవెల్ పద్మ అవార్డు తెలంగాణలో అడగడానికి ఆస్కారం ఉన్నది.